హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను ఒక హెల్తీ అయిన రెసిపీని పాతకాలం నాటి పచ్చడిని చేసి చూపిస్తానండి. అదే నేల తంగేడు ఆకు పచ్చడి. ఈ నేల తంగేడు ఆకు పచ్చడి తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పిల్లల్లో జీర్ణశక్తిని బాగా పెంచుతుందండి. అంటే నులి పురుగులు ఉన్నా కూడా పిల్లల్లో దాన్ని అరికట్టడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పెద్దవాళ్ళలో కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుందండి. కీళ్ళవాతము అంటారు కదా! దాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే అతి ఆకలిని కూడా తగ్గిస్తుందంట. మొటిమలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుందండి. నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుందంట. అంటే గజ్జి, తామర లాంటి వాటిని కూడా తగ్గిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నేల తంగేడు ఆకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఈ చెట్లను ముందుగా గుర్తించాలండి. ఇది మామూలుగా తంగేడు చెట్టులానే ఉంటాయి ఆకులు. కాకపోతే ఈ పూత తెల్లగా ఉంటుంది. అలాగే ఇవి నేలకు పాకుతూ పెరుగుతాయండి. ఈ నేల తంగేడు. అందుకే వీటిని నేల తంగేడు అంటారు. మామూలు తంగేడు చెట్లు ఇలా గుంపులా పెద్దగా హైట్ పెరుగుతాయి. కానీ ఇవి నేలకే ఉంటాయి. ఇవి నేలకు పాకుతూ పెరుగుతూ ఉంటాయి. వీటిని మనము ఇలా అన్నిటిని తెచ్చుకోవాలండి. ఇవి చిన్నగా ఉన్నాయి. మామూలుగా అయితే బాగా పెద్దగా ఇలా పాకుతూ వెడల్పుగా అవుతాయంట. కానీ ఇవి చిన్నగా ఉన్నాయి చెట్లు. ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా! ఇంకొద్ది రోజులైతే పెద్దగా అవుతాయి. ఇప్పుడు నేను కొన్నిటినైతే దొరికాయండి. కొన్నే చెట్లు దొరికాయి. అందుకోసం నేను ఇవి తెచ్చుకున్నాను. వీటిని శుభ్రంగా ఆకుల వరకే మంచిగా తీసి పెట్టుకోవాలండి. వేర్లు ఏమన్నా కాయలు అవన్నీ ఉంటే అవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని వీటిని ఆకుల వరకే శుభ్రంగా తీసి పెట్టుకోవాలి. ఇవంతా చెత్త అంతా తీసేయాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మంచిగా వాటర్లో 2 టైమ్స్ కడిగి ఉప్పు వేసి నానబెట్టి పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు. ఏమైనా మట్టి ఏదన్నా ఉంటే అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఒక 5, 6 పచ్చిమిర్చిని అలాగే గుప్పెడంత కరివేపాకును రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని రెండింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేడి తగిలి కొంచెం దూరగా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి నువ్వులండి ఒక 3-4 స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని ఇవి చిటపటలాడే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలండి. వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ అలాగే ఉంచేసుకొని దీంట్లోకి ఒక పావు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న నీల తంగేడు ఆకు ఉంది కదండి. ఆ నీల తంగేడు ఆకును మంచిగా జల్లిబుట్టలో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఈ ఫ్రైయింగ్ ప్యాన్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు. ఈ చింతపండును వాటర్తో సహా వేసుకొని ఈ ఆకు అలాగే చింతపండు ఉడికే వరకు ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. ఇలా ఇలా వాటర్ పోసి ఉడికించడం వలన ఈ ఆకంతా మంచిగా ఉడుకుతుంది. అలాగే ఈ చింతపండు వేసుకోవాలి. లేకపోతే వెగటుగా ఉంటుంది. ఈ పచ్చడి మంచిగా టేస్ట్ ఉండదు. అందుకని ఈ చింతపండు వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. వాటర్ అంతా పోయి ఇలా సాఫ్ట్‌గా అవుతుంది ఆకు మొత్తము. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్న జీలకర్ర, మెంతులు, నువ్వులు ఉన్నాయి కదండీ! వాటిని మెత్తగా ఇలా పౌడర్‌లా వచ్చే విధంగా పట్టుకోవాలి. అలాగే దీంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి ఉంది కదా! దాన్ని కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు రాక్ సాల్టు అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలండి. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. క్లిప్ మిస్ అయిందండి వెల్లుల్లి వేసేది. ఇప్పుడు దీంట్లోకే మనము నేల తంగేడాకు, చింతపండు ఉడికించి పెట్టుకున్నది ఉంది కదండీ! అది కూడా వేసుకొని మంచిగా పచ్చడిలా వచ్చే విధంగా మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా
కొంచెం కోర్సుగా వచ్చే విధంగానే పట్టుకోవాలి. అంతే అండి. ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కానీ ఏమన్నా తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి. ఇది ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. దీనికి తాలింపు పెడదాము. తాలింపు కోసం ఒక చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చీలను తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి మినపప్పు అండి. ఒక స్పూన్ వరకు మినపప్పు కూడా వేసుకోవాలి. మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పసుపు కూడా చివరగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఈ తాలింపుని అంతటిని మనము పచ్చడి చేసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న నీలతంగేడు ఆకు పచ్చడి అయితే రెడీగా ఉంది. ఈ పచ్చడిని మనము వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఒకటే పూట తినాలండి. తిన్నప్పుడు మంచిగా ఒక పూట తినాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్కువ తింటే మాత్రం మోషన్స్ అవుతాయి. కాబట్టి ఒక పూటనే తినాలి. ఈ నీలతంగేడు ఆకు పచ్చడి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ ఎక్కువ మాత్రం తినొద్దు. తిన్నప్పుడు మాత్రం ఒకటే పూట తినాలి. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ తినొచ్చు. ఈ నీలతంగేడును ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారండి. ఎందుకంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆయుర్వేదంలో చాలా ఉపయోగిస్తారు. ఈ హెల్తీ అయిన నీలతంగేడు ఆకు పచ్చడిని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.